అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్ రెడ్డి అట్లూరి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, అడ్వైజర్ అండ్ ట్రైనర్. నన్ను చాలామంది అడుగుతున్నారు, అసలుకి ఈ ముంబై హైవే ఏంటండి, ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే అసలుకి ఎలా ఉంటుంది, ఇక్కడ అసలుకి రాబోయే డెవలప్మెంట్స్ ఏంటిది, నేను నిజంగానే ఈరోజు డబ్బులు పెడితే నాకు మంచి రిటర్న్స్ వస్తాయా లేదా అనేది చాలామంది అడుగుతున్నారు. సో నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దామని మీ ముందుకు వచ్చాను ఈరోజు. సో మనకి ఈ ముంబై హైవే ఏదైతే ఉందో, మనకి ఇక్కడ మన కూకట్పల్లి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే కేపీహెచ్పి, తర్వాత బిహెచ్ఎల్, దాని తర్వాత మళ్ళీ మనకి పటాన్ చెరువు, సంగారెడ్డి, సదాశివపేట్, జహీరాబాద్, ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది మన తెలంగాణ బోర్డర్. ఈ హైవే ఎప్పటి నుంచో మనకి బాగా డిమాండ్ ఉన్న ఏరియా అన్నమాట. అన్నిటికంటే రేట్లు ఎక్కువగా మనకి ఈ లైన్లో కూడా ఎక్కువగా పెరుగుతూనే ఉన్నాయి మిగతా వాటి మీద కంపేర్ చేసుకుంటే కూడా. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ హైవేకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది మన క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో, ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో, ముంబైకి కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట. సో ఇప్పుడు కూడా ట్రాఫిక్ కూడా హెవీగానే ఉంటుంటుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే. దీంట్లో ఈ లైన్లో కూడా మనకి రావాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే మనము ఎక్కడ కూడా చెప్పక్కర్లేదు. అక్కడ శ్రీశైలం హైవే తీసుకుందాం అనుకోండి, అక్కడ ఫార్మసిటీ రాబోతుందని, లేకపోతే ఇక్కడ ఇది రాబోతుందని వేరే హైవేల మీద చెప్తుంటాము. కానీ ఎస్పెషల్లీ ముంబై హైవేకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఆల్రెడీ అన్నీ కూడా అక్కడ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ మనకి అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ అదే లైన్లో. దాంతోపాటు మనకి ఇండస్ట్రీస్ ఏవైతే రావాలి అని అనుకుంటున్నామో అవన్నీ ఉన్నాయి. మనకి సంగారెడ్డిలో పెప్సికో కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా చెప్పండి, అవన్నీ కూడా మనకి విజయ ఎలక్ట్రికల్స్ ఉంది కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ లైన్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి అన్నమాట. ఈవెన్ ఎవరికైనా చెప్పాలి అనుకున్నా కానీ మనం చెప్పక్కర్లేదు, అది వస్తుంది సార్, ఇది వస్తుంది సార్ అని చెప్పక్కర్లేదు, ఆల్రెడీ అన్నీ వచ్చేసే ఉన్నాయి. రేపు రాబోయేది ఏంటంటే, మెయిన్ గేమ్ చేంజర్ ఏమి ఉండబోతుంది అంటే, మనకి ఈ జహీరాబాద్ దగ్గర రాబోతున్న NIMZ నిమ్స్ ఒకటే మనకి రాలేదు, అంటే వస్తుంది. కొన్ని కంపెనీస్ కొన్ని MOAs అయినాయి, కొన్ని ల్యాండ్ ఎలికేట్ చేసే ఉన్నాయి. సో ఇట్లా జరుగుతుంది, అదొకటే రావాలి అంతే. మిగతా అవన్నీ కూడా ఏంటంటే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఎక్కడ దాకా? ఆల్మోస్ట్ ఆల్ మనకి జహీరాబాద్ దాకా. జహీరాబాద్లో మనకి మహీంద్రా ఉంటుంది. దానికంటే ముందు మనకి ఎవరన్నా వోక్సన్ యూనివర్సిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాంట్లో మనకి కోర్సెస్ కూడా నడుస్తూనే ఉన్నాయి, స్టూడెంట్స్ వెళ్తూనే ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మీరు ఏదైనా తీసుకోండి, అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. మనకి IIT కంది, ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, ఫిజికల్గా అక్కడ మనకు కనపడుతున్నాయి అన్నమాట. అందుకనే ఈ రూట్లో ఏంటంటే రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. మిగతా హైవేస్ కంటే కూడా కంపేర్ చేసుకుంటే కొద్దిగా రేటు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో డెవలప్ అయ్యి ఎందుకంటే మనకి BHEL ఆల్రెడీ ఉంది, దాని తర్వాత ICRISAT ఆల్రెడీ ఉంది. సో మనం ఇక్కడ ఏది కూడా మనం రేపు రాబోతుంది అనేది చెప్పాల్సిన పనే లేదు. దీనితో పాటు ఏంటంటే, మనకి ORR పటాన్ చెరువు దగ్గర అయిపోయిన తర్వాత, ముత్తంగి దగ్గర అయిపోయిన తర్వాత, మనకి ఈ RRR కూడా మనకి కంది కానీ నందికంది దగ్గర కానీ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీని కూడా ఏంటంటే ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ ఇదంతా జరుగుతూ, ఫైనల్ లేఅవుట్ జరుగుతూనే ఉంది. ఇది కనుక అక్కడ అయిందనుకోండి, సంగారెడ్డికి కూడా మంచి ఫెచింగ్ పాయింట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే RRRకి దగ్గరలో ఉన్న మళ్ళీ ఏదన్నా ఒక మంచి టౌన్ కానీ ఏదన్నా ఉంది అంటే కనుక సంగారెడ్డి అవుతుంది. మనకి ఈ కొత్తగా మనకి స్టేట్లో మనకి ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని బైఫర్కేషన్ చేసినప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్స్ కొన్ని వాటిని వచ్చేసి మనకి సంగారెడ్డిలో కలపడం జరిగింది. సో ఇప్పుడు మనకి హైయెస్ట్ రిజిస్ట్రేషన్స్ మనకి ఇటు వెస్ట్ వైపు జరుగుతుంటే, దాంట్లో సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మనకి సంగారెడ్డిలో జరుగుతుంది ఎక్కువ రిజిస్ట్రేషన్స్. సో దాని ప్రకారం ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనకి సేల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ప్లస్ మళ్ళీ ఇన్వెస్టర్స్ కూడా రిటర్న్స్ కూడా ఎక్కువ రావడానికి కూడా మనకి ఈ హైవేలో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా సరే కొనాలి అని అనుకుంటే, ఎవరైనా ప్లాట్ కొనాలి అని అనుకుంటే, ఈ లైన్లో మనకి ఈ ముంబై హైవేలో వచ్చేసేటప్పటికి మనకి ఒక 8,000, 9,000 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అది మనకి కొద్దిగా లోపలికి వెళ్ళినప్పుడు మనం హైవే మీదకి వచ్చామనుకోండి, 10,000, 12,000, 15,000, 18,000 వరకు కూడా మనకి హైవే మీద టచ్ అవుతున్నాయి అన్నమాట. అలా కాదు, నేను ఎకరాల్లో కొనుక్కోవాలనుకుంటున్నాను సార్ అని ఎవరైనా కావాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే, ఈ హైవే మీద అయితే మనకి 3.5, 4 అట్లా టచ్ అవుతున్నాయి హైవే మీద అయితే. లేదు కొద్దిగా లోపలికి వెళ్ళే కొద్ది మనకి తక్కువగా 60 lakhs, 50 lakhs కూడా మనకి ల్యాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఈ రూట్లో.
అది మన బడ్జెట్ని బట్టేసేసి మనం వెయిటింగ్ పీరియడ్ని బట్టేసేసి ఉంటుందన్నమాట. ఇది ఒకటి మనము గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎంత టైంలో ఎంత డబ్బులు కావాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టేసే మనం ఈ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దాంతోపాటు మీరు ప్లాట్ కొనాలనుకుంటున్నారా, ఎకరాల్లో కొనాలనుకుంటున్నారా, అది కూడా చూసుకోవాలి. దీంట్లో ఈ రూట్లో మీరు ఇంకొకటి కూడా చూసుకోవాల్సింది ఏంటంటే హెచ్ఎండి అని ఉంటుంది, హెచ్ఎండి అప్రూవల్ అని ఉంటుంది. కానీ కొన్ని జోన్స్ ఏంటంటే పెరి అర్బన్ జోన్స్ కూడా ఉన్నాయి అన్నమాట సంగారెడ్డి వరకు. అది కూడా ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నిజంగానే రెసిడెన్షియల్ జోనా, ఏదైనా ప్లాట్ కొనేటప్పుడు లేకపోతే ల్యాండ్ కొనేటప్పుడు ఇది పెరి అర్బన్ జోనా లేకపోతే రెసిడెన్షియల్ జోనా. రెసిడెన్షియల్ జోన్ అయితే హ్యాపీగా తీసుకొని మనము ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకోండి పెరి అర్బన్ జోన్స్ అయితే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి దాంట్లో. కానీ మీకు రిటర్న్స్ రావడం అయితే మాత్రం గ్యారంటీ అనమాట. ఎందుకంటే ఫిజికల్గా అన్నీ మనకి కనబడుతున్నాయి కాబట్టి. మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి తీసుకున్నా కానీ అన్నీ కూడా ఎక్కువ ఈ ముంబై హైవేలోనే ఉంటాయి. ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, మెడికల్ కాలేజ్ కానివ్వండి, సో యూనివర్సిటీ ఓక్సన్ యూనివర్సిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఫిజికల్గా మనకి. మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళది జహీరాబాద్లో ఉంటుంది. జహీరాబాద్ వరకే మనకి. రేపు నిమ్స్ వల్ల కూడా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఏంటంటే ఎవరైనా రెసిడెన్షియల్గా ఉండాలి అని అనుకుంటే ఉండగలిగే ఏరియాస్ ఏమున్నాయంటే జహీరాబాద్లోనే ఉండాలి. లేదు అంటే కనుక మళ్ళీ వచ్చి నియరెస్ట్ మళ్ళీ ఏదైనా టౌన్ ఉంది అంటే కనుక సంగారెడ్డి మనకి సదాశివపేట మున్సిపాలిటీ. సో ఈ ఏరియాస్లో మళ్ళీ ఎక్కువ రెసిడెన్షియల్స్ వచ్చి ఉండే వాళ్ళ హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మనకి సంగారెడ్డి వరకు కూడా రేపు మెట్రో ఏదైతే ఉందో అది కూడా కనెక్టివిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ కూడా వచ్చింది అనుకోండి సంగారెడ్డి కూడా మంచి రేట్స్ ఎక్కువ అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సంగారెడ్డిలోనే 25,000 30,000 వరకు కూడా వెళ్తుంది. ఏది కొంచెం ఇంటీరియర్కి వెళ్తాయి. హైవే అది కొంచెం లోపలికి అనుకోండి అది ఇంకా రేట్ ఎక్కువనే ఉంటుంది, మీకు తెలియదు ఏం కాదు. సదాశివపేట ఎగ్జాంపుల్ తీసుకుందాం. సదాశివపేటలో ఈరోజు మనకి ఒక 10 నుంచి 15,000 వరకు గజానికి మనకి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు లేదు నాకు అగ్రికల్చర్ ల్యాండే కావాలి అని అనుకోండి ఒక 60-75 lakhs పెట్టేసేసుకుంటే మనకి పర్ ఎకరా కూడా దొరుకుతుంది. హైవే మీద అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనకి కంకోల్ టోల్ గేట్ కూడా ఒకటి ఉంది. సో ఇక్కడ కూడా కొంచెం మనకి ల్యాండ్స్ కొద్దిగా తక్కువ రేట్లో అవైలబిలిటీ ఉన్నాయి. బుదేరా ఒకటి ఉంది. బుదేరా కూడా కొంచెం మనకి ల్యాండ్ కొంచెం అవైలబిలిటీ ఉంది, తక్కువ రేట్లో ఉంది. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి కల్టివేషన్ కూడా కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కల్టివేషన్కి కొంచెం ల్యాండ్ బాగుంటుంది, బ్లాక్ సాయిల్ ఉంటుంది అనమాట ఈ ఏరియాలో కొంచెం. సో దీనివల్ల ఏంటంటే మనం ఎటువంటి తోటలు పెంచుకున్నా కానీ హ్యాపీగా ఉంటుంది. అందుకని ఈ ఏరియా ఈ బెల్ట్లో ఏంటంటే కొంచెం ఫామ్ ల్యాండ్స్ కూడా కొంచెం గిరాకీ బాగా పెరిగిందనమాట. సో అందుకని ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కొద్దిగా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది మిగతా హైవేస్ మీద కంపేర్ చేసుకుంటే. కానీ ఈ హైవేలో ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడికి మాత్రం 100% గ్యారంటీ ఉంటుంది. తక్కువలో అమ్ముకోవడం కానీ లేకపోతే ఆఫ్కోర్స్ రియల్ ఎస్టేట్లో తక్కువకు అమ్ముకోవడం అనేది నేను ఇంతవరకు అయితే చూడలేదు. కానీ రిటర్న్స్ కూడా సేమ్ అలాగనే ఉంటాయి. రేట్లు కొద్దిగా కొంచెం ఎక్కువనే ఉంటాయి కానీ రిటర్న్స్ కూడా సేమ్ రేపు మనకి రాబోయేవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి మిగతా వాటి మీద కంపేర్ చేసుకుంటే. ఓన్లీ నిమ్స్ ఒక్కటే మనకి రావాలి. అక్కడ నిజంగానే రేపు ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ మళ్ళీ మన తెలంగాణ బోర్డర్ ఇటువైపే రావాల్సిందే. కానీ ఇది దాటి మళ్ళీ అటు బీదర్కి వెళ్ళి అక్కడ స్టే చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది కొంచెం కష్టమే నాకు తెలిసి. సో ఎవరైనా కానీ మళ్ళీ రావాలి అని అనుకున్నప్పుడు ఇటు జహీరాబాద్, బుదేరా, సదాశివపేట ఇక్కడితో క్లోజ్ అయిపోతారు ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ నుంచి నిమ్స్ వచ్చేసి NIMZ రేపు మనకి ఒక 10-15-20 minutes డ్రైవ్లో ఉంటుంది కాబట్టి మనకంత ప్రాబ్లం ఉండదు. ప్రస్తుతానికైతే మాత్రం రేట్స్ అయితే మాత్రం ఈ విధంగా ఉన్నాయి. ఎవరైనా కానీ ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ ముంబై హైవేలో అని మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక, మీకు ఇంకేమైనా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అంటే కనుక దయచేసి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9568259999. థ్యాంక్ యూ వెరీ మచ్.